అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు నట్టేట్లో ముంచేశాడే గంగరాజు. ద మోస్ట్ యంగెస్ట్ సెన్సేషనల్ ఎంపీ రాఘవ్ చడ్డా దేశంలో ఉన్న మిడిల్ క్లాస్ పర్సన్స్ అందరికీ సంబంధించిన ఇష్యూస్ని పార్లమెంట్లో రైజ్ చేస్తూ గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తుంటే సో చాలామంది రిలేట్ అయ్యారు. అసలు ఇలాంటి ఎంపీ మన రాష్ట్రంలో ఎందుకు లేడురా అని చెప్పి పాపం చాలామంది యూత్ అనుకునేవాళ్ళు అనమాట. సో ఆయన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు. ఇలా క్వశ్చన్ చేయాలరా, ఇలాంటి ఇష్యూస్ని టేకప్ చేయాలరా. సో పెద్ద పెద్దవన్నీ ఇష్యూస్ టేకప్ చేస్తున్నా కానీ మిడిల్ క్లాస్ పర్సన్స్కి సంబంధించిన విషయాలు ఎవ్వరూ మాట్లాడలేదు. ఏదో బ్యాంకింగ్ సెక్టార్ గురించి అవ్వచ్చు, ఏరోప్లేన్స్ గురించి అవ్వచ్చు, రైల్వే సిస్టమ్ గురించి అవ్వచ్చు, లేకుంటే హాస్పిటల్స్ గురించి అవ్వచ్చు, ఇన్సూరెన్స్ దాని గురించి అవ్వచ్చు, ఎస్పెషల్లీ టెలికాం మార్కెట్ గురించి అవ్వచ్చు. అందులోనూ ఒక గ్యాస్ బుక్ చేసుకోవాలి అంటే 900 రూపాయలు పెట్టి గ్యాస్ బుక్ చేసుకోవడానికి 300 రూపాయలు పెట్టి సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేశారు. సో చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ రిలేట్ అయ్యారు దానికి. అవును కదా, కరెక్టే కదా, ఎందుకు 300 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఏముందని ఇలాంటివి చాలా విషయాలు మాట్లాడారు. చాలామందికి ఇన్స్పైర్గా నిలిచాడు. సో అలాంటి పర్సన్ని ఆమ్ ఆద్మీ పార్టీ మేబీ ఆ కేజ్రీవాల్ కంటే ఎక్కువగా అతను ఫేమస్ అవుతున్నాడు, ఫోకస్ అవుతున్నాడు అని చెప్పి ఇన్సెక్యూర్ ఫీలింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద రీజన్, ఆయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా తీసేశారు. సో ఆయన బదులు వేరే పర్సన్, మిట్టల్ అనే పర్సన్ని డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా రాజ్యసభలో పెట్టారు. సో ఇప్పుడు ఏమైంది, డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా పెట్టిన మిట్టలు తీసేసిన ఈ రాఘవ్ చడ్డా ఇద్దరు కలిసి ఇంకొక 5గురితో కలిసి 7 మందితోటి రాజ్యసభలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి 10 మంది ఉంటే దాంట్లో 7 మెంబర్స్ని బీజేపీ పార్టీలో విలీనం చేశారు రాజ్యాంగబద్ధంగా. సో ఒక కాన్స్టిట్యూషనల్ రైట్ ఒకటి ఉంటుందన్నమాట. సో 1/3 పీపుల్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఓకే అంటే ఆ పార్టీకి సంబంధించిన రిప్రజెంటేషన్ని గవర్నమెంట్లో విలీనం చేయొచ్చు. సో అలాగే బీజేపీ పార్టీలో విలీనం చేశారు. 2019లో మనం చూసాము. సో టీడీపీ పార్టీని కూడా అలాగే విలీనం చేశారు బీజేపీ పార్టీలో. ఇక్కడ మనం స్టేట్లో చూసుకుంటే 2018 ఎలక్షన్ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్లో కాంగ్రెస్ వాళ్ళు కూడా అలాగే విలీనం చేశారనమాట. సో ఇప్పుడు ఇదే రాఘవ్ చడ్డా ఇప్పటి వరకు ఏదైతే క్వశ్చన్ చేసిన రాఘవ్ చడ్డా ఇప్పుడు మళ్ళీ సేమ్ అలాగే క్వశ్చన్ చేయగలుగుతారా? సో చాలామందికి ఉన్న క్వశ్చన్, చాలామందికి ఉన్న డౌట్. యాక్చువల్లీ చాలామంది వాయిస్ అవుట్ చేస్తున్నారు, అతను చేసింది చాలా పెద్ద తప్పు అంటున్నారు. ఎందుకు అంటే ఇప్పటి వరకు జనాల కోసం మాట్లాడిన రాఘవ్ చడ్డా, ఇప్పటి వరకు మిడిల్ క్లాస్ పీపుల్ కోసం మాట్లాడిన రాఘవ్ చడ్డా, ఏ ఎంపీ మాట్లాడని ఇష్యూస్ని మాట్లాడిన రాఘవ్ చడ్డా ఆల్ ఆఫ్ ద సడన్ బీజేపీ పార్టీలోకి వెళ్తే ఇలాంటి ఇష్యూస్ని మళ్ళీ టేకప్ చేయగలుగుతారా? ఇలాంటి ఇష్యూస్ని మళ్ళీ మాట్లాడగలుగుతారా? అంత ధైర్యం ఉందా? సో జంజీ ఒక్కసారి ఒక పర్సన్కి కనెక్ట్ అయితే ఆ పర్సన్ కరెక్ట్ కాదని అనిపిస్తే వాళ్ళు అన్ఫాలో కొట్టేస్తారు. 14.6 మిలియన్ పీపుల్ ఉన్న ఫాలో అవుతున్న ఆయన అకౌంట్ని ఆయన బీజేపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత అది 13.6గా వచ్చేసింది. దగ్గర ఒక 1,00,000 మందో పోతారు అనుకుంటే సో దగ్గర 1 మిలియన్ స్మాష్ వెళ్ళిపోయారు. 1 మిలియన్ పీపుల్ వెళ్ళిపోయారు. ఇంకా తగ్గుతుంది ఖచ్చితంగా. ఎందుకు తగ్గుద్ది అంటే ఒక వ్యక్తి ప్రతిపక్ష పార్టీలో ఉండి గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు అతనికి వచ్చే రీచ్ వేరు, అతను మాట్లాడుతున్నప్పుడు మాట్లాడే విషయాల మీద ఉండే ఫోకస్ వేరు. వన్స్ అధికార పార్టీలో చేరిన తర్వాత అతను మాట్లాడే విషయాలకు కానీ అతని మీద ఉండే ఫోకస్ కంప్లీట్లీ షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్లో నరేంద్ర మోడీ టాప్, ఇంకెవరు ఉంటారు తర్వాత అమిత్ షా, అంతకన్నా ఇంకెవరున్నారు చెప్పండి? అంత పెద్దగా లీడర్స్, చెప్పుకోదగ్గ లీడర్స్ ఎవరు కనిపిస్తున్నారు మనకి? ఎవరు కనిపించరు. సో ఎలాంటి వాళ్ళు వెళ్తే అక్కడ అలాగే ఉంటుంది. ఏదైనా ప్రతిపక్షంలో ఉండి గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తే నా ఫోకస్ అనేది దొరుకుతుంది. అది ఎక్కడైనా కానీ, అది ఎప్పుడైనా కానీ, ఎలా అయినా కానీ. సో అలాంటిది వదులుకొని సో కొత్త పార్టీ పెడతారనుకుంటే సో అది కొంచెం ఫూలిష్నెస్ అవుతుంది అని చెప్పి చాలామంది అన్నారు. సో పోనీ కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చు కదా, అక్కడ ఉండి కూడా క్వశ్చన్ చేయొచ్చు కదా అంటే సో కాంగ్రెస్ పార్టీ అంత చెత్త పార్టీ దేశంలో ఇంకోటి ఉండదబ్బా. మళ్ళీ చెప్తున్నాను కదా, అంత దరిద్రమైన పార్టీ ఇంకోటి ఉండదు. కొట్టుకొని చచ్చిపోతూ ఉంటారు. ఏది కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం కొట్టుకొని చచ్చిపోతుంటారు. అరే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకొని అధికారంలో పదవులు అనుభవిద్దామని ఎవరికి ఉండదు. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండే పదవుల కోసం కొట్టుకొని చచ్చిపోతూ ఉంటారు వాళ్ళు, అలాంటి వాళ్ళు అనమాట. సో అందువల్లే బీజేపీ పార్టీ 15 ఏళ్ళగా రాజకీయం చేస్తుంది. 15 ఏళ్ళగా వరుసగా 3 టర్ములు నరేంద్ర మోడీ గారు పిఎం అయ్యారంటే బికాస్ ఆఫ్ ఆయన ఎంత చేశాడనేది పక్కన పెడితే ఇక్కడున్న పార్టీ ఉంది సార్ కాంగ్రెస్ పార్టీ, బఫూన్ పార్టీ అనమాట అది. సో అందుకని అతను కూడా ఆ పార్టీలో చేరలేదు. అండ్ కమింగ్ డేస్లో పంజాబ్లో ఎలక్షన్స్ జరుగుతాయి. పంజాబ్లో ఆప్ గవర్నమెంట్ ఉంది లాస్ట్ టైం. సో పంజాబ్లో ఇప్పుడు ఆప్ని తీసేసి బీజేపీ కాంకర్ చేయాలి. యాక్చువల్గా పంజాబ్ బీజేపీ అయ్యే పనే కాదు. ఎందుకంటే లాస్ట్ టైము ఈ
ఆ రైతులకు సంబంధించిన కొన్ని చట్టాలు వచ్చేసరికి పంజాబ్ వాళ్ళు బీభత్సమైన వార్ చేశారు. ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ప్రొటెస్టులు చేశారు కొన్ని నెలలు. దాని తర్వాత పిఎంఏ ముందుకొచ్చి ఆ చట్టాలు వెనక్కి తీసుకునే అంత రేంజ్లో వాళ్ళు ప్రొటెస్టులు చేశారనమాట. ఇప్పుడు అలాంటి పంజాబ్లో కమింగ్ డేస్లో ఎలక్షన్స్ జరుగుతాయి. సో కాబట్టి మేబీ ఏమన్నా రాఘవ్ చడ్డాకి ఏమన్నా సీఎం ఆఫర్ ఇచ్చారా, లేకపోతే డిప్యూటీ సీఎం ఆఫర్ ఏమన్నా ఇచ్చారో మనకు తెలియదు. కానీ సో సడన్గా వెళ్ళి ఆయన ఆ పార్టీలో చేరాడు. ఇప్పుడు ఆ పార్టీలో చేరిన వ్యక్తి ఇప్పటి వరకు ట్యాక్సేషన్ గురించి, ఈ టెలికమ్యూనికేషన్ గురించి, ఎయిర్పోర్ట్స్ గురించి, సో పబ్లిక్ రిలేటెడ్గా క్వశ్చన్ చేసిన వ్యక్తి ఆల్ ఆఫ్ ద సడన్ ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతారా? ఇండియా పాకిస్తాన్ గురించి మాట్లాడతారా? లేకుంటే ప్రజల సమస్యల గురించి ఈ పార్టీలో మాట్లాడి ఇప్పుడు అక్కడికి వెళ్ళి మొత్తం ముస్లిమ్స్ అందరూ దేశాన్ని నాశనం చేస్తున్నారు అది ఇది అని మాట్లాడతారా? లేకుంటే హిందూ ముస్లిం గురించి మాట్లాడతాడు, లేకుంటే మసీద్, టెంపుల్స్, అయోధ్య వీటి గురించి మాట్లాడతారా అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. చాలామంది యూత్ అన్ఫాలో కొట్టేశారు. స్టెప్ తీసుకున్నారు. మరి దీని వెనక ఆయనకి ఏముంటుంది అంటే, లైక్ జనాలతో నాకేం సంబంధం, నా రాజకీయ భవిష్యత్తు నాకు ముఖ్యం కదా అని మేబీ ఆ పర్సన్ అనుకోని ఉండొచ్చు. అనుకోవడంలో కూడా తప్పు లేదు. కాకపోతే ఇప్పటి వరకు ఉన్న ప్రొజెక్షన్ కానీ, ఇప్పటి వరకు ఉన్న రెస్పెక్ట్ కానీ, యాజ్ ఏ అపోజిషన్ లీడర్గా, అపోజిషన్ ఎంపీగా ఇప్పుడు మళ్ళీ అక్కడ బీజేపీలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే రెస్పెక్ట్ దొరుకుతుందా అంటే మేబీ బీజేపీ వాళ్ళు ఇవ్వచ్చేమో. కానీ సో అతన్ని ఇప్పటి వరకు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని, ఒక రోల్ మోడల్గా తీసుకున్న వాళ్ళు అయితే డెఫినెట్లీ ఇవ్వరు. సో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే ఆయన ఇన్స్టాగ్రామ్లో అకౌంట్లో ఉన్న ఫాలోవర్స్ అందరూ తగ్గిపోతూ ఉండటం అనమాట. అది ఇంకా తగ్గుతూనే ఉంటుంది తప్పితే పెరగదు. ఎందుకంటే ట్విట్టర్లో ఇతని గురించి చర్చ జరుగుతూ ఉంది. చాలామంది ఇతని మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. మన్ కీ బాత్ లాంటి ప్రోగ్రాంలో సో పిఎం నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది అయితే చూస్తారో దానికి డబల్ ట్రిపుల్ ఈయన పార్లమెంట్లో మాట్లాడుతుంటే చూసేవాళ్ళు అనమాట. అంత ఇంపాక్ట్ ఇతను క్రియేట్ చేశాడు. సో అలాంటి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసిన పర్సన్ మళ్ళీ అదే పార్టీలో వెళ్ళి చేరితే ప్రజల వాయిస్గా ఉన్న ఒక పర్సన్ ఆల్ ఆఫ్ ద సన్ అధికార పార్టీలోకి వెళ్తే గొంతు మూగపోతుంది. మాట్లాడు మళ్ళీ సమస్యల గురించి మాట్లాడతాడు అతను అనుకుంటే మన పిచ్చితనం, మన ఎర్రితనం ఖచ్చితంగా. అది జస్ట్ ఒక ఈగోకు తీసుకొని మారిపోయాడు. సో వీళ్ళు ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యారు కాబట్టి వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ పని అయిపోయింది ఢిల్లీలో. ఇంకా మళ్ళీ పైకి వచ్చేది లేదు, అది సచ్చేది లేదు ఇంకా. ఎందుకంటే ఇలాంటి తుగ్లక్ డెసిషన్లు తీసుకొని మొత్తం దేశం మొత్తం ఫోకస్ ఉన్న ఒక ఎంపీని ఆల్ ఆఫ్ ద సన్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా తీసేయటము. సో మేబీ ఇట్లా డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా తీసేశారు, ఆమ్ ఆద్మీ పార్టీ కావాలని చేసిందా అంటే మేబీ ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా తెలిసే ఉండొచ్చు. అంటే ఇతను ముందు నుంచే బీజేపీతో టచ్లో ఉన్నాడని, లేకుంటే బీజేపీ వేసిన ట్రాప్లో ఇతను పడ్డాడని, లేకుంటే ఇతనితో కలిసి బీజేపీ మనతోటి గేమ్ ఆడుతుందని. సో మేబీ ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా తెలిసి ఉండొచ్చు. సో అందుకని అతను డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా తీసి మెట్టలు అతనే పెట్టారు. ఇప్పుడు ఆ మెట్టలు ఇతను ఇద్దరు కలిసి వెళ్ళిపోయారే. ప్రజలకి కానీ, ఆ యువతకి కానీ, రాజకీయాల్లోకి రావాలనుకున్న ఎస్పెషల్లీ యువతకి కానీ ఇన్స్పిరేషన్గానో రోల్ మోడల్గా తీసుకుంటున్న కొంతమందిని కానీ, ఎస్పెషల్లీ ఇలాంటి రాఘవ్ చడ్డా లాంటి వ్యక్తులు చూసి జనాలు ఏం నేర్చుకోవాలి? ఏదైతే గవర్నమెంట్ను క్వశ్చన్ చేస్తున్నారో ఆ గవర్నమెంట్లోకి వెళ్ళిపోవాలి. మనకి ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి, అంటే మనం ఉంటున్న పార్టీలో మనకి విలువ ఇవ్వకపోతే మనం ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో అదే పార్టీలోకి వెళ్ళిపోవాలి, అధికార పార్టీలోనే ఉండిపోవాలి. అధికార పార్టీలోకి వెళ్తే సేఫ్, వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోవాలా? చెప్పాలి కదా ఇప్పుడు సమాధానం. రాఘవ్ చడ్డా జనాలకి ఏం సమాధానం చెప్తాడు? ఎలా కన్విన్స్ చేస్తాడు? అవసరం లేదంటారు అనుకుంటాడా? రేపొద్దున మళ్ళీ ఇలాగే మాట్లాడతాడంటే ఊహించుకోలేం. మాట్లాడు కూడా ఖచ్చితంగా ఇలా చాలామందికి తెలుసు అతను ఆ పార్టీలోకి బీజేపీ పార్టీలోకి వెళ్తాడు అని. బీజేపీ వాళ్ళు ఆ మూవ్ చేస్తారని కూడా తెలుసు. కాకపోతే ఇతను సో వెళ్ళడేమో అని నేను చాలా గట్టిగా అనుకున్నాను. కాకపోతే ఇతను కూడా అందరిలాంటి పొలిటీషియన్ అని చెప్పి మనకి ఇప్పుడు అర్థమైంది. బేసిక్గా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను. ఇతను రీల్స్ చేసుకోవడం కోసం మాత్రమే, ఇతను ప్రమోట్ చేసుకోవడం కోసం మాత్రమే పార్లమెంట్కి వెళ్తుంటాడు సో అని అనుకున్నాము. అదే జరిగింది. ఇప్పుడు ఏదైతే ఒక హైలైట్ అయ్యాడు, సో ఇట్లా 4-5 వీడియోస్ ఇలా క్వశ్చన్ చేశాడు, ఇలాంటి క్వశ్చన్లు కొన్ని చేశాడు. క్వశ్చన్ చేసిన వెంటనే హైలైట్ అయ్యాడు. సో ఈడీ రైడ్లు జరిగి ఉంటాయి ఖచ్చితంగా. వెళ్ళిపోయాడు, ఫోకస్ తెచ్చుకున్నాడు, వెళ్ళిపోయాడు. చూస్తున్న జనాలు అంత బుర్ర తక్కువ వాళ్ళేం కాదు. చెవిలో పువ్వులు పెడితే అవును కదా పువ్వులు పెట్టించుకొని ఉండడానికి పువ్వులు తీసి మొహాల మీద కొడుతున్నారు, అన్ఫాలోలు కొడతారు. అక్కడ రేపు పొద్దున తన్ని రాఘవ్ చడ్డా అనే వ్యక్తిని అసలు ఈ రోజుకి రేపు నుంచి అనుకుంటా మేబీ 1-2 రోజులు ఉంటుందేమో. ఇప్పుడు మారాడు కాబట్టి పార్టీ, అతని పేరు హైలైట్ అవుతుంది. 4వ రోజు నుంచి రాఘవ్ చడ్డా అనేవాడు ఎవరికి తెలియదు కూడా.
మేబీ ఇంకా బీజేపీ వాళ్ళు ఇంకా ఏమన్నా పంజాబ్ ఎలక్షన్స్ టైంలో అతన్ని సీఎంగానో ఏమన్నా ప్రొజెక్ట్ చేస్తే తప్పితే అంటిల్ అన్లెస్ ఇంకా రాఘవ్ చెడ్డా అనే వాడి పేరు వినపడదు, కనపడదు కూడా. ఇంకా అంతే, అయిపోయింది. ఖేల్ కథం, దుకాన్ బంద్. అతనే నాశనం చేసుకున్నాడు. ఎవడేం చేస్తారు దానికి? గవర్నమెంట్ని క్వశ్చన్ చేయకుండా ప్రజల తరపున మాట్లాడకుండా మధ్యతరగతి వాళ్ళ కష్టాలు చెప్తాడు, మా కష్టాలు పార్లమెంట్లో వినిపిస్తున్నాడు ఎంతో కొంత. సో ఇప్పుడు కాకపోయినా రేపొద్దునైనా కానీ న్యాయం జరుగుద్ది, సో ప్రభుత్వాలు ఆలోచిస్తాయి అని అనుకునే ప్రతి ఒక్క సామాన్యుడి చెవుల్లో పువ్వులు పెట్టి మరి ఆ పార్టీలోకి వెళ్ళిపోయారనమాట. సో అది సంగతి. సో మీ ఒపీనియన్ మీరు చాలా బలంగా కామెంట్ చేయండి ఈ విషయంలో. నాకైతే మాత్రం అస్సలు నచ్చలేదు ఆ మూవ్. అతని పొలిటికల్ కెరియర్ని అతను గెయిన్ చేసుకోవడం కోసం, అతని పొలిటికల్ కెరియర్ని అతను స్టేబుల్ చేసుకోవడం కోసం, అతని పొలిటికల్ కెరియర్ని అతను డెవలప్ చేసుకోవడం కోసం, సో మేబీ ఫ్యూచర్ని ఆలోచించి వెళ్ళిపోయి ఉండొచ్చేమో కానీ, సో దాని వరకు మనం తప్పుపట్టలేము. కానీ బట్ ఒక సామాన్యుడిగా, సో ప్రజల తరపున మాట్లాడే ఒక వ్యక్తి, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్న ఒక వ్యక్తి ఆల్ ఆఫ్ ద సడన్ మళ్ళీ అదే ప్రభుత్వంలో జాయిన్ అవ్వడం అనేది నా వరకు అయితే మాత్రం అస్సలు కరెక్ట్ డెసిషన్ కాదు. వాయిస్ ఉండాలి. ఇప్పుడు ఇది హిందూ ముస్లిం సమస్య కాదు, ప్రజల సమస్య. ప్రజల సమస్యల మీద పోరాడే ఒక వ్యక్తి అపోజిషన్లో ఉండకుండా గవర్నమెంట్లోకి వెళ్ళిపోయాడనే బాధ చాలా మందిలో ఉందన్నమాట. సో అందుకని జంజీ యూత్ అన్ఫాలో కొడుతున్నారు. అలాగే కొట్టాలి కూడా, తప్పదు. ఎందుకంటే మన కోసం ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేస్తాం, మన కోసం లేనప్పుడు మనం ఎందుకు సపోర్ట్ చేయాలన్న ఆలోచన వస్తుంది చూసారా జంజీస్లో. కరెక్ట్, అది అలా రావాలి కూడా. అప్పుడే కదా తెలిసేది. రిగ్రెట్ ఫీల్ అవ్వాలి కదా, మనం ఎంత తప్పు చేసాము ఏంటి అనేది. ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా ఫీల్ అవుతాడు. డెఫినెట్లీ, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. జై హింద్.